ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది చెప్పు మొత్తం ఈ సినారీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాత్ర? నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు, ఒక స్టార్. సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు, గౌరవించుకుంటారు. పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి, నానా కష్టాలు పడాలి, తిట్లు తినాల, అవమానాలు భరించాల, కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూడాలి. కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి ఉన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను, మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు 3వ పార్టీకి అంత తేలిగ్గా ఆధారం రాదు. కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి, ఎవరి నిగ్గరణ కాకుండా వ్యవస్థను మార్చినట్లానే. కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు, కష్టపడ్డారు. మరి ఆయన నగ్గలేదు. 2014లో ఆయన పోటీ పెట్టలేదు, మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేస్తే ఆయన నెగ్గనివ్వలేదు. మరి ఆయన అనుచరులు ఎవరు రకానికి ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు. అవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ వృధా అయిపోతాయని గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు. ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా, రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది. దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో, ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యేట్టు చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని, మరి కీర్తి పొందాలని కోరుతున్నాను. ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అవ్వడం అంటే వాళ్ళ అభిమానులు కోరికండి, ఫ్యూచర్లో అవకాశం. అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది. కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు, అది శాశ్వతం కాదు. మనం నిజమైన మార్పును తీసుకురావాలి. పదవొక్కటే మనకి లక్ష్యం కావడం. ఇప్పుడు పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా 20 పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు. జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొఖలను అనుభవించుకోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు. ఆయన ఓడించారు. ఆయన ఓడిస్తే ఆయన బాధపడలా. నేను ఓడిపోవచ్చు, మా పార్టీ ఓడిపోవచ్చు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఈ దేశానికి విజయం అన్నాడు. అది అంతే. కాబట్టి పదవి శాశ్వతం కాదు. అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదవి నుండి దరిద్రులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈడీ అమీన్ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండాలో. ఎవరు వాడి గురించి గొప్పగా చెప్పుకోరు. కాబట్టి పదవులు వస్తే తప్పకుండా, కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో, చరిత్రను మలుపు తిప్పడంలో ఏ పాత్ర ఉందని చెప్పినది. అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారన్న విశ్వాసం నాకున్నది. ఇప్పుడు తెలుగు ప్రజలండి కేసీఆర్ గారిని నిన్ను జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి. తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు అంటే ప్రజలు అనుకునే మాటలు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవలేదు. తర్వాత అంటే ఒక 100 మంది, ఒక 80 మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ ఆన్లో పెట్టారట. అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు, మినిస్టర్లు కలవరు, కానీ 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ప్లేస్లు మార్చారు, అయినా సరే ఓడిపోయారండి. అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయడం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను. అలాగే ఎలక్షన్లు అయ్యేదాకా, ఎలక్షన్లు అయ్యేలాగా అందరూ పండితులుగా చెప్తారు, కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరో కూడా దుబ్బిని వేస్ట్ చేయరు. అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అన్నది కలెక్టివ్గా, సామూహికంగా ఒక భావజాలం ప్రవేశిస్తుంది. అది సామూహిక భావజాలం నుంచి దేశం నియంత్రణలో పడుతోంది, ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది, హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు. మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని నేను అంటల్లా, పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణకు మన మనసులో తెలంగాణ వాడు అంటే ఆంధ్ర వాడు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు, ఆంధ్ర వాడు తెలంగాణ యాస తక్కువరా అని వాడు అనుకుంటాడు. మనందరం తమిళని అరవవాడురా అనుకుంటాం. ముస్లింని తురక అనే పదం టర్క్ నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తురకోడరా అని మనం అనుకుంటాం. ఉత్తరాది వాళ్ళు, దక్షిణ ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం. ఈ దేశంలో ఉన్న గొప్పతనం అది.
భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజీవనం వల్ల ఇంగిత జ్ఞానం, ప్రాగ్మాటిజం అంటాం, ఆచరణ సాధ్యమైన తీరు, ప్రతిదాన్ని కూడా తెగేదాకా లాగం అది మన మన సమాజంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణం. మన ప్రజలు తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే 77లో అసలు నియంతృత్వం గురించి పిల్లలకి అర్థం కావటం ఏంటి, ఇందిరాగాంధీ మహానాయకుడిగా కీర్తిస్తున్న కాలంలో, వేరే ప్రత్యామ్నాయం లేని కాలంలో, అన్ని పార్టీలు ముక్కలు ముక్కలైనటువంటి కాలంలో ఆమెను ఓడించడం ఏంటి? ఎవరిని ఊహించారా? అంచేత ప్రజల విద్యను తక్కువ అంచనా వేయద్దు. పొరపాట్లు ఉన్నాయి, మన సమాజంలో లోపాలు ఉన్నాయి. ఓటు అంటే ఏంటో అర్థం కావట్లేదు. మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో ఓటేస్తున్నాం, అది వాళ్ళ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు. ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, చర్చల నిలబడికి వచ్చిందా కట్టడం డబ్బులు తీసుకుంటున్నారు, అది కూడా వాస్తవమే. అవన్నీ మార్చాలి, దానికి రకరకాల పద్ధతులు. కానీ మౌలికంగా ఈ ప్రజల్లో ఇంగిత జ్ఞానం అన్నది ఇప్పుడు మా తెలుగు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందండి. అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కేంద్ర ప్రభుత్వంలో కూడా, కేంద్రంలో కూడా మన తెలుగు వాళ్ళు అంటే చక్రం తిప్పు అంటారు కదండి, ఆ చక్రం తిప్పడానికి లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి మాకు అవకాశం వచ్చిందండి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అంటారు? మీకు తెలిసిన మనకేంటంటే, ఒకటి కూటమిలో సహజంగా మనకి స్థానబలం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. రెండు, భావసారూప్యం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ మొట్టమొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి, అదే కదా ఆయన మంత్రం. మోదీ గారి మంత్రం అదే కదా, గుజరాత్లో కానీ దేశంలో కానీ. కాబట్టి రాజకీయంగా ఎట్లా ఉన్నా కూడా ఈ దేశం ఎలా ఉండాలన్న విషయంలో ఇద్దరికి ఒకే రకమైన భావజాలం ఉన్నది. రెండోది, మనకి ఎప్పుడైతే అక్కడ పలుకుబడి ఉందో. మూడోది, రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేరినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనం ఖచ్చితంగా మనకి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. కానీ మనం కూడా ఏంటంటే అన్ని ఎక్కడి నుంచి వస్తాయని ఆశపడకూడదు. మనది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, పోటీగా ఉన్న ఫెడరల్ వ్యవస్థ. మనకి మన అర్హతని మించి ఎక్కువ కోరుకుంటే పక్క రాష్ట్రం వాళ్ళు గొడవ పెడతారు, బీహార్ గొడవ పెడతారు, తమిళనాడు గొడవ పెడతారు. కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి, లౌక్యంగా సాధించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప మేమేం కోరినా అర్జెంటుగా వచ్చేస్తుందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అది సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా మన మాటకు అక్కడ విలువ ఉంటుంది, మన రాష్ట్రం అంటే సానుభూతి ఉంటుంది, గౌరవం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని ఊరికే డబ్బులు వృధా చేయడం కాకుండా సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం అన్నది 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అంతకుముందు కూడా 4-5 ఏళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో చేశారు. టక్కాముక్కీలు తిన్నారు అన్ని రకాలుగా. గతంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చిన, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన, ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టిన, అవశేష ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 దాకా డబ్బులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అద్భుతంగా చేశారు. కాబట్టి ఆయనకి అనుభవం ఉంది, అవగాహన ఉంది. అంచేత సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తారు నమ్మకం నాకు.